హైదరాబాద్లో టీడీపీ ట్రస్ట్ భవనం నుండి ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం పసుపు దళం బస్సు యాత్ర మంగళవారం జగిత్యాల జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా బస్సు యాత్రకు టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసమే ఆనాడు అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తూ పాలన కొనసాగిస్తుందని, వాటిని గ్రామాన వివరించి 2019లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ దీక్ష బడుగులకు రక్ష ఇంటింటికి పసుపు దళం కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా మే 1వ తారీఖు నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ప్రారంభించడం జరిగింది. దానికి సతీష్ మాదిక్ గారు నాయకత్వం వహిస్తూ మరి దాదాపుగా ఇప్పటి వరకు 15 జిల్లాలు తిరుగుతూ ఈరోజు 16వ జిల్లా జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్టీఆర్ గారు పరిపాలన చేసినప్పుడు బడుగు బలహీన వర్గాలకు అనేక మందికి రాజ్యాధికారంలో భాగం కల్పించారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అనేకమైనటువంటి ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చి నేటి వరకు కూడా వాటిని మరి ఇప్పటి వరకు అమలు జరగడం లేదు. క్షేత్రస్థాయిలో మరి ప్రజలను మరి చైతన్యపరచడానికి కొరకు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర ఉద్దేశం రాబో రోజుల్లోపల మళ్ళీ ఒక రామన్న రాజ్యాన్ని నిర్మించాలి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం పొందేందుకు కూడా మరి అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ దీక్ష చేపట్టడం జరిగింది. దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పేరు దేవని సతీష్ మాదిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఎన్టీఆర్ దీక్ష బడుగుల రక్ష పసుపు దళం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, 1980 కన్నా ముందు తెలంగాణ ప్రాంతంలో రాజకీయాలు పూర్తిగా గడిలలో ఉంటాయి. పెత్తందారుల చేతిలో రాజకీయాలు కొనసాగేది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత గడిల రాజకీయాన్ని గల్లికి తీసుకొచ్చి ఇంటింటికి పేదవాడికి రాజకీయాన్ని సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా అడుగు బలహీన వర్గాలను ఎదిగించింది తెలుగుదేశం పార్టీ. ఒకరోజు తెలంగాణ ప్రాంతంలో పట్టడన్నం దొరికేది కాదు, గంజిగట్టక దీన్ని బతికేటోళ్ళం మేము. అటువంటిది తెలంగాణ ప్రాంతంలో పట్టడన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవర్గాలు. ఎన్టీఆర్ వారసుడు అయితే, నీవు నిజంగానే కేసీఆర్ ఎన్టీఆర్ వారసుడు అయితే మీరు 2 నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వండి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు మన చేనేత కార్మికుల వస్త్రాలను ప్రభుత్వమే కొని బట్టలు పేదవాళ్లకు తక్కువ రేటుకు బట్టలు ఇచ్చింది. ఈరోజు నీకు దమ్ముంటే చేనేత కార్మికులు తయారు చేసిన బట్టలను ప్రభుత్వమే కొనాలా, రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనాలా. అది ఎన్టీ రామారావు చేసిండు. ఎన్టీ రామారావు ఆశయం అది, కూడు గుడ్డ. కానీ నీవేం చేస్తున్నావు? ఈరోజు నీవు నిజంగానే ఎన్టీఆర్ వారసులం అయితే ఇవి తీసుకొని వచ్చి నిజంగా అవి కొను, నువ్వు చేనేత వస్త్రాలు కొను, బియ్యం పేద ప్రజలకు నాణ్యమైనది ఈరోజు రైతులను ఆదుకో అని చెప్పేసి అని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఖచ్చితంగా 2019లో కేసీఆర్ పత్రం అనేది ఆరంభమైంది. ఇప్పుడు 60% వ్యతిరేకత ఏర్పడింది. అతి తొందరలోనే 2019లో కేసీఆర్ జెండా దిగబోతుంది, తెలుగుదేశం జెండా ఎగిరేసబోతున్నాం. ప్రజలను మళ్ళీ పునర్నిర్మాణం వైపు వస్తున్నారు. తెలుగుదేశం మమ్మల్ని ఆడుతుందని చెప్పేసి మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి తీసుకురావడమే, ఈ దొల్లర్ రాజ్యం కూల్చడమే ఈ యొక్క తెలుగుదేశం ధ్యేయం, ఈ యొక్క ఎన్టీఆర్ దీక్ష ధ్యేయం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.